మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ టైప్ చేస్తే చాలు, సెకండ్లలో అది మీ కళ్ళ ముందు ఉంటుంది. కానీ ఆ ఇమేజ్లో మీకు నచ్చిన టెక్స్ట్ రాయాలన్నా లేదా ఒక క్యారెక్టర్ని వేర్వేరు ఇమేజెస్లో చూపించాలన్నా ఇప్పటి వరకు చాలా కష్టమయ్యేది. కానీ ఇకపై ఆ టెన్షన్ లేదు. గూగుల్ తన మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ నానో బనానా 2ని లాంచ్ చేసింది. ఇది ఫోటోలో క్రియేట్ చేయడమే కాదు, మీ ఆలోచనలను నిజం చేస్తుంది. అసలు ఇందులో ఉన్న ఆ అదిరిపోయే ఫీచర్స్ ఏంటో ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ తెలుగులో. మన ఛానల్లో ప్రతి ఆదివారం లేటెస్ట్ ఏ అప్డేట్స్ గురించి స్పెషల్ వీడియో వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో గూగుల్ రీసెంట్ గా వాళ్ళ ఇమేజ్ జనరేషన్ మోడల్ అయిన నానో బనానాలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అదే నానో బనానా 2. గూగుల్లోకి వెళ్ళి googlegemini.com అని ఓపెన్ చేయండి. మనకు జెమినీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రో అకౌంట్ ఉంటే ప్రో అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి, లేదంటే ఫ్రీ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. జనరల్ గా మనం ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది లేటెస్ట్ అప్డేట్. ఇది నానో బనానా 2 అప్డేట్. నానో బనానా 2లో ఏంటంటే మనకు స్టైల్స్ అనేది తీసుకొచ్చింది. అంటే మనం క్రియేట్ చేసే ఇమేజ్ మీకు ఈ పైన ఉన్న ఇలాంటి వాటిలో ఏ విధంగా అయినా మనం ఇమేజ్ ని అయితే క్రియేట్ చేయొచ్చు. 2D యానిమేషన్, రియలిస్టిక్, స్కెచ్, ఫైటింగ్, ఆయిల్ పెయింటింగ్, ఇట్లా మనకు డిఫరెంట్ ఇమేజ్ స్టైల్స్ అయితే తీసుకొచ్చింది. సో మీరు మీ ఇమేజ్ క్రియేషన్ లో ఇలాంటి స్టైల్స్ ను డైరెక్ట్ గా ఇప్పుడు నానో బనానా 2లో అయితే వాడచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాంప్ట్స్ ని టెస్ట్ చేద్దాం. అంటే మనకు లాంగ్వేజ్ పరంగా కానీ టెక్స్ట్ పరంగా కానీ ఎట్లా అవుట్పుట్ జనరేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. హై క్వాలిటీ రియలిస్టిక్ ఫోటో ఆఫ్ ఓల్డ్ హైదరాబాద్ చార్మినార్ స్ట్రీట్ 1950s అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, లోడింగ్ నానో బనానా 2 అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. సో చూడండి, మనకు 1950s ఓల్డ్ హైదరాబాద్. అండ్ ఇక్కడ ఒక పవర్ఫుల్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, షాప్ బోర్డ్స్, వాటిపైన నేను తెలుగు అండ్ ఉర్దూలో వర్డ్స్ ఉండాలని చెప్పి ఇచ్చాను. సో చూడండి, ఎంత క్లియర్గా, ఎంత పర్ఫెక్ట్గా 100% రియలిస్టిక్ లాగా అయితే మనకు టెక్స్ట్ అయితే జనరేట్ అయింది. ఈ అప్డేట్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనము ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ బోర్డ్స్, అక్కడ నేమ్స్ అయితే మనకు డిఫరెంట్ గా వచ్చేవి. అంటే వర్డ్స్ ప్రాపర్ గా ఉండేవి కాదు. ఒక తెలుగు వర్డ్ ఇవ్వాలి అంటే దానికి మీరు క్లియర్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నానో బనానా 2లో మీకు ఏ లాంగ్వేజ్ బోర్డ్స్ అయితే కావాలో జస్ట్ దానికి సంబంధించిన ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి. నేను జస్ట్ తెలుగు అండ్ ఉర్దూ వర్డ్స్ ఉండాలి బోర్డ్స్ మీద అని చెప్పాను. ఎందుకంటే మనకు హైదరాబాద్ అంటేనే మెయిన్ గా అక్కడ చార్మినార్ దగ్గర బోర్డ్స్ అన్ని తెలుగులో అండ్ ఉర్దూలో ఉంటాయి. సో చూడండి ఎంత రియలిస్టిక్ గా క్రియేట్ చేసిందో. ఇప్పుడు ఇంకొక ప్రాంప్ట్ టెస్ట్ చేద్దాం. ఈ ఏఐ టూల్స్ లలో thumbnail క్రియేట్ చేసేటప్పుడు తెలుగు టెక్స్ట్ అయితే ప్రాపర్ గా రాదు. సో నానో బనానాలో మనకు ప్రాపర్ గా వచ్చేది, బట్ రీసెంట్ డేస్ లలో అందులో కూడా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఒక thumbnail ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చి ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాం తెలుగు thumbnails ఎట్లా జనరేట్ అవుతాయో. సో ఇప్పుడు ఈ అప్డేట్ లో మీకు తెలుగు వర్డ్స్ అయితే ప్రాపర్ గా వచ్చేసినాయి. అంటే మనకు తెలుగు వర్డ్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే క్రియేట్ అవుతున్నాయి. చూడండి, నేను జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. thumbnail మీద ఏం టెక్స్ట్ ఉండాలనేది, ఆ ప్రాంప్ట్ ఎట్లా ఉండాలనేది క్రియేట్ చేశాను. సో చూడండి, మనకు హై క్వాలిటీ తోటి ఒక మంచి ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది. హై క్వాలిటీ తోటి మంచి thumbnail అయితే జనరేట్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకు కుకింగ్ సంబంధించిన ఒక thumbnail కూడా నేను క్రియేట్ చేశాను. జస్ట్ ఒక బేసిక్ ప్రాంప్ట్ తోటి. సో మనకు ప్రాంప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే నానో బనానా 2 అయితే క్రియేట్ చేసింది. మనం దీంట్లో నుంచి రియలిస్టిక్ వీడియోస్ ను కూడా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఒక వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అండ్ ఎంటర్. సో ఇప్పుడు చూద్దాం మనకు వీడియో ఎట్లా క్రియేట్ అవుతుందో. ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ ప్రాంప్ట్ కి వీడియో ఎట్లా క్రియేట్ అయిందో చూద్దాం. వీడియో అయితే చాలా బాగా క్రియేట్ అయింది, చాలా రియలిస్టిక్ గా అయితే ఉంది. కొన్ని వేరే ప్రాంప్ట్స్ కూడా ట్రై చేద్దాం ఏ విధంగా క్రియేట్ అవుతాయో. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను మహాత్మా గాంధీకి సంబంధించింది. సో చూడండి, మనం ఇంతకు ముందు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది రియలిస్టిక్ గా ఉండేది కాదు. అంటే మనం ఆ ఫేస్ లో ఏఐకి సంబంధించిన డీటెయిల్స్ కనబడేది. కానీ నానో బనానా 2లో నేను జస్ట్ మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, కానీ అందులో క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఈ నానో బనానా 2 అనేది చాలా రియలిస్టిక్ గా ఒరిజినల్ ఇమేజ్ లాగా అయితే క్రియేట్ చేసింది. చూడండి, సేమ్ మహాత్మా గాంధీ ఎట్లా ఉండేటోడో సేమ్ అదే క్యారెక్టర్ డీటెయిల్స్ తోటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ఇక్కడ నేను భగత్ సింగ్ గురించి ఇచ్చాను. చూడండి, భగత్ సింగ్ ఇమేజ్ కూడా చాలా రియలిస్టిక్ అయితే జనరేట్ అయింది. అండ్ సుభాష్ చంద్రబోస్ ఇమేజ్. ఇక్కడ నేను ఇవన్నీ ప్రాంప్ట్స్ సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్, ఇక్కడ అంబేద్కర్, ఇక్కడ చూడండి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే ఇక్కడ మీకు ఈ మ్యాప్ పైన భారతదేశం అని చెప్పి తెలుగు వర్డ్స్ చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు నానో బనానా
2 అనేది ఎంత క్లియర్‌గా ఒక ఆబ్జెక్ట్‌ను ఐడెంటిఫై చేస్తుందో చూడండి. ఈ మ్యాప్స్ గాని, ఫేస్ గాని, డీటెయిల్స్ గాని ప్రతిదీ చాలా క్లియర్‌గా అయితే ఐడెంటిఫై చేస్తుంది. సో, ఇట్లా మీరు నానో బనానా 2ని యూజ్ చేసుకొని మంచి మంచి ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ మీకు దీంట్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఇమేజ్ చూడండి. సో, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక ఎంప్టీ చైర్ అయితే ఉంది. సో, ఇక్కడ నేను నానో బనానా 2కి ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. యాడ్ అనదర్ ఇండియన్ డెలిగేట్ సిట్టింగ్ బ్యాక్ సైడ్ ఎంప్టీ చైర్ అని చెప్పి. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పర్సన్ అయితే యాడ్ చేసింది. ఎంత రియలిస్టిక్‌గా యాడ్ చేసిందో చూడండి. సో, ఇక్కడ మీకు ఇమేజ్ టు ఇమేజ్‌లో ఏ డీటెయిల్స్ కూడా చేంజ్ అవ్వలేదు. జస్ట్ మనం ఒక పర్సన్ అయితే యాడ్ చేసాము. సో, ఈ అప్డేట్ అయితే మీకు నానో బనానా 2లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఇమేజ్‌ని తీసుకొని అందులో ఆబ్జెక్ట్స్‌ని రిమూవ్ చేయొచ్చు అండ్ వేరే ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేయొచ్చు. మీకు ఎక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే మారవు. ఇక్కడ చూడండి లేటెస్ట్ ఇమేజెస్ ఎట్లా జనరేట్ అవుతున్నాయో టెస్ట్ చేయడానికి నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో, దీంట్లో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌లో ఎట్లా ఉంటుందనేది జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ క్రియేట్ చేశాను. సో, చూడండి ఇమేజ్ మనకు ఎంత రియలిస్టిక్‌గా జనరేట్ అయిందో. సో, ఇంకా కొన్ని వేరే ఇమేజెస్‌ని జనరేట్ చేసి చూపిస్తాను. సో, చూడండి నానో బనానా 2 అనేది ఒక ప్రాంప్ట్‌ని బేక్ చేసుకొని ఒక ఇమేజ్ ఎంత క్లియర్‌గా క్రియేట్ చేయగలుగుతుందో ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాను. చూడండి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. దీంట్లో నరేంద్ర మోడీ తోటి 4 మెంబర్స్ మీటింగ్‌లో కూర్చున్నట్టు ఇక్కడ కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సో వీళ్ళ నేమ్స్ యాడ్ చేశాను. వీళ్ళ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు. కానీ మీకు 100% ఒరిజినల్‌గా వీళ్ళ ఫేస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో, ఇది నానో బనానా 2లో ఉన్న లేటెస్ట్ అప్డేట్. మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసేసి దానికి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో మీకు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన ప్రాంప్ట్స్ తోటి ఇమేజెస్ అయితే జనరేట్ చేసి చూపిస్తాను. నానో బనానా 2లో మనకు అప్డేట్ అయిన డీటెయిల్స్ చూస్తే క్యారెక్టర్ డీటెయిల్స్. సో, చూడండి నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. క్లోజ్అప్ షాట్ అని చెప్పి. సో, చూడండి ఎంత డీటెయిల్‌గా ఇమేజ్ క్రియేట్ అయిందో. మీరు ఇమేజ్‌ని ఎంత జూమ్ చేసినా కూడా మనకి ఇమేజ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే కనబడుతుంది. ఈ నానో బనానా 2ని యూజ్ చేసుకొని మంచి మంచి అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్, ప్రోడక్ట్ ఇమేజెస్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ను రిమూవ్ చేయాలనుకున్నా ఈ లేటెస్ట్ నానో బనానా 2 అప్డేట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నానో బనానా 2ని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి ఇమేజెస్ క్రియేట్ చేశారో మీకు ఈ అప్డేట్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.